ఒక్కొక్క సందర్భంలో దుష్టుడు సాతానుడు మనలను అనేక విషయాలలో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా మనలో కొన్నిసార్లు ఇంత భక్తిగా ఉన్నప్పటికీ చిన్న చిన్న భక్తిహీనత ఏదైనా ఉంటే అవి తీసివేయడానికి కూడా కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తాడు. సాతానుడు ఊరుకోడు, దేవుడు పరీక్షిస్తాడు. ఇవి మనం జ్ఞాపకం జాగ్రత్తగా మనం సరి చేసుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు మన శోధనలు వస్తాయి. అవి ఎందుకు వచ్చినాయి ఆలోచించకుండా మనం నోరుంది కదా అని మాట్లాడితే చాలా సార్లు మన మీద మనకే అసహ్యం పుట్టించేటట్లుగా ప్రభు కనపడి మాట్లాడితే అర్థమైపోతుంది. యోబు జీవితంలో అలాగే జరిగింది. ఒక రోజు స్నేహితులు అతనితో మాట్లాడుతూ ఆయన మీద మాటికి నిందిస్తుంటే ఆ నిందలు వినలేక, ఆ నిందలు భరించలేక 19వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మీరు చూస్తే చాలా మాటలు కనపడతాయి. అందులో ఒక మాట ఏమంటాడో తెలుసా? నన్ను ఎంతకాలం నిందిస్తారు, మీకు సిగ్గు లేదా అని మాట్లాడి స్నేహితులతో, మీరు ఒకవేళ నేను పాపం చేస్తుంటే, ఒకవేళ నేను నేరం చేస్తుంటే, నేను అపరాధం చేస్తుంటే శిక్ష నా మీదకి రావాలి, కానీ నా యొక్క పశువుల మీదకి ఎందుకు వచ్చింది, నా పనివారి మీదకి ఎందుకు వచ్చింది, నా పిల్లల మీదకి ఎందుకు వచ్చింది అంటే యోబు ఏమన్నాడంటే నేను అసలు పాపము చేయలేదు అని వాదిస్తున్నాడు ఇక్కడ.